మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గోచార ఫలితాలను బట్టి మీరు ఇందులో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కంగారు పడాల్సిన పని లేదు. దీని యొక్క ప్రభావం 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది 100కి. మిగతాదంతా మీ యొక్క వ్యక్తిగత జాతకం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ప్రస్తుతం మీ సమస్య ఏంటి అనేటటువంటివన్నీ కూడా మనకి మీ వ్యక్తిగత జాతకంలోనే వస్తూ ఉంటాయి. అలాగే 2-3 నిమిషాలు తేడాలో పుట్టినటువంటి కవల పిల్లలకు కూడా చక్రం ఒకలాగే ఉన్నప్పటికీ వాళ్ళ జీవిత విధానాలు వేరుగా ఉంటాయి. ఒకరు ధనవంతులుగా ఉండొచ్చు, ఒకరు పేదవారిగా ఉండొచ్చు, లేదా ఒకరు ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు, ఒకరు అనారోగ్యంగా ఉండవచ్చు, ఒకరు బాగా విద్యాభ్యాసం బాగా జరగవచ్చు, ఒకరికి విద్యాభ్యాసం బాగా ముందుకు వెళ్ళకపోవచ్చు. ఈ భేదాలన్నీ కూడా స్థూలంగా చూస్తే ఒకలాగే ఉంటాయి, కానీ సూక్ష్మంగా చూస్తూ చతుశ్చర్యం ఉందండి. అక్కడికి కనుక వెళ్ళినట్టయితే వీరికి మధ్యన ఇంత తేడా ఎందుకు వచ్చింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అందుచేత మ్యాక్సిమం ఎవరైనా సరే అందరూ కూడా నిష్ణాతులైన వారి చేత రాయించుకోవడం వల్ల ఫలితం ఏం లేదు, కాగితాలు నింపిస్తాము. కానీ నిష్ణాతులైన వారి చేత కనుక రాయించుకున్నట్టయితే చాలా దగ్గరగా ఉంటుంది మీ జీవితానికి ఆ జాతకము. దానికి ఈ గోచర ఫలితాలని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది, లైఫ్ అంతా రాసిస్తాము ఈ విధంగా. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మిథున రాశి వారికి జన్మంలోనే గురుని యొక్క సంచారం జరుగుతున్నది. గురుని యొక్క సంచారం గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలదు. మన ప్రవర్తనలో కొంచెం తేడాలు రావచ్చు. అలాగే మనకి ఉన్న పూర్వకాలంలో, అంటే మన విద్యాభ్యాసంలోనూ పెళ్లి కాకముందో ఏవో నలుగురితో మన స్టూడెంట్స్తో కలిసి కొంచెం సినిమాలకి, షికార్లకి, చిన్నపాటి అలవాట్లకి, అది అభ్యాసం కాదు, ఊరికే దాన్ని ఏమనాలి, హ్యాబిట్ కాదు, హ్యాబీ అంటారు ఇంగ్లీష్లో. అది సరదా కోసం ఏవో కొన్ని చేస్తూ ఉంటాం. వాటి పక్కకి మళ్ళీ దృష్టి మళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇది తనుభావం కాబట్టి ఆలోచనలోనూ శరీర తత్వంలోనూ కూడా తేడాలు వచ్చే అవకాశము ఉంటుంది. గాయాలు అయ్యడానికి కూడా అవకాశం ఉన్నది అని చెప్పుకోవచ్చు, తనుభావం కాబట్టి. ఈ విధమైన ఫలితాలన్నీ జన్మంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఇక మిథున రాశి వారికి ద్వితీయ, తృతీయ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ద్వితీయ స్థానంలో 14 రోజులు, తృతీయ స్థానమైనటువంటి సింహంలో 1 రోజు మాత్రమే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ద్వితీయ స్థానమైనటువంటి ఈ కర్కాటకంలో 14 రోజులు కూడా మీకు ఆయన కుటుంబానికి సంబంధించి ధనానికి లోటు రాకుండా, కుటుంబం అంతా ఆనందంగా ఉండేటట్టుగా, మాటల విషయంలో కూడా చాలా చక్కగా మాట్లాడగలగటం, ఇట్లాంటివన్నీ కూడా 14 రోజులు మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 1 రోజు మాత్రం మళ్ళీ 3వ స్థానంలో, అక్కడ కూడా అంత సహాయ సహకారాలు ఉంటాయి. మొత్తంగా 15 రోజులు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 2వ స్థానం అనేటటువంటిది ధనస్థానం కాబట్టి, మూడవ స్థానం అయినటువంటి సింహం 1 రోజు ఉన్నప్పటికీ కూడా అది సహాయ సహకారాలు అందుతున్నాయి. కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఈ లలిత కళకు సంబంధించి సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, ఇక పల్లెటూరులో లక్షల కొద్దీ ఉన్నాయి, వేల కొద్దీ ఉన్నాయండి లలిత కళలు. స్థానికంగా ఉంటాయి, సిటీ దాకా చేరవు, సిటీలో కూడా చెప్తున్నారు, అన్నీ ఉన్నాయి. అందులో ఏదో అది ఈ లలిత కళలకు సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు వృత్తిగా స్వీకరించినా, ప్రవృత్తిగా స్వీకరించినా కూడా వారికి ఒక మంచి అవకాశం. వారి దాని మీద బతకాలని కాదు, ఎక్కడ నాటక ప్రదర్శన జరిగింది, ఆయన ఇచ్చారు, ఏదో మంచి పాత్ర వేశారు, అబ్బా ఆయన నటనకు అందరూ ఆశ్చర్యచకితులై చాలా సంతోషపడుతూ ఉంటారు. అలాగే ఆ విధంగా ఆయన గాత్రానికి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ శుక్ర భగవానుడి వల్ల కలుగుతూ ఉంటాయి. శుక్రుడు కూడా అనుకూలుడు, పూర్తిగా అనుకూలుడు.
ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం 3వ స్థానంలో అయినటువంటి సింహంలోనే జరుగుతోంది. 3వ స్థానంలో రవి సంచారం చాలా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తాయి. అంటే ఇంట్లో వారు, ఇంటి చుట్టుపక్కల వారు, ఆఫీసులోను, ఉద్యోగంలోను ఎక్కడ వెళ్ళినా కూడా అందరి యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తూ ఉంటాయి రవి వలన. అలాగే తృతీయ స్థానంలో బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఆ బుధుని యొక్క సంచారం మాత్రం తృతీయంలో గోచార రీత్యా బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్నామో రవి గురించి, మనకి కుటుంబంలో కానీ అదే సహాయ సహకారాలు కుటుంబంలో కానివ్వండి, ఉద్యోగంలో కానీ ఎలా సహకారం అందిస్తున్నారో రవి వల్ల, బుధుడికి వల్ల దానికి వ్యతిరేకమైనటువంటి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ కేతువు కూడా తృతీయ స్థానంలోనే, సింహంలోనే, మిథున రాశి తృతీయ స్థానం అన్నట్టయితే సింహం అవుతుంది. ఆ సింహంలోనే కేతు యొక్క సంచారం తృతీయ సంచారంలో జరుగుతుంది. ఈ కేతు మాత్రం మళ్ళీ మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు, కేతు కూడా మంచి అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఇంటి బయట ఉద్యోగ స్థలంలో అందరూ కూడా మనసా వాచా కర్మణ మనకి అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఉంటారు కేతు వల్ల కూడా. ఇప్పుడు నిజాన్ని చెప్పాలన్నట్టయితే ఈ 3వ స్థానం అయినటువంటి సింహంలో రవి, బుధ, కేతువు, శుక్రుడు ఒక్కరోజు నాడు కూడా ఆయనలాగా అనుకూలం ముందు చెప్పేసుకున్నాం. ఈ ఉన్నటువంటి 3 గ్రహాలలో రవి, కేతువు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. బుధుడు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే చతుర్థ స్థానము, పంచమ స్థానము 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానం అయినటువంటి కన్యలో 12 రోజులు, పంచమ స్థానం అయినటువంటి ఈ తులలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా ఆయన చతుర్థంలో కానీ పంచమంలో కానీ శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. చతుర్థం అనేటటువంటిది తల్లిగారికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. అలాగే గృహానికి సంబంధించి, అలాగే భూమికి సంబంధించి, విద్యకి సంబంధించి, వాహనాలకు సంబంధించిన విషయాలన్నీ మనకి 4వ స్థానంలో సంచారం వల్ల తెలుస్తూ ఉంటుంది. ఆ 4వ స్థానం వల్ల 12 రోజులు ఉంటున్నారు అక్కడ ఆయన. ఇక 3 రోజులు మాత్రం పంచమ స్థానం అయినటువంటి తొల్లో అక్కడ ముఖ్యంగా పిల్లల మీద కొంచెం దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు. గాయాలు చేసుకోవటము, చదువు మీద శ్రద్ధ లేకపోవటం, ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా పిల్లల మీద చూపిస్తూ ఉంటాడు. అందుచేత కుజుని యొక్క సంచారము 15 రోజులు కూడా 4-5 స్థానాలు 2 స్థానాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలు. ముఖ్యంగా ఈ వాహనాలు కొని అమ్మేటటువంటి వారికి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఏమాత్రము అనుకూలమైనటువంటి కాలంగా తెలియట్లేదు ఇది. కాబట్టి వాటి మీద ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అవన్నీ చేసుకోవద్దండి. అదే 4వ స్థానం సుఖస్థానం కాబట్టి కొంచెం సుఖాలన్నీ కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అలాగే దశమస్థానం అయినటువంటి మీనంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పటికీ ఆయన కూడా వక్రించిన కారణంగా మనం భాగ్యస్థానం 9వ స్థాన ఫలితాలను చెప్పుకోవాలి. ఇక్కడ రాహువు, శని కూడా భాగ్యస్థానంలోనే. భాగ్యస్థానం అంటే ప్రతిదీ భాగ్యమేనండి. మంచి ఉద్యోగం తప్పడం, ఒక తల్లిగారి పొద్దుట లేచి తల్లిగారి మాట వినడం, ఆవిడ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల రూపం కంటితో చూడగలగటం, ఆవిడ చేతి వంట తినగలగటం, భార్య ఉండటం, మంచి పిల్లలు ఉండటం, ఏది ప్రతిదీ భాగ్యం ఉండాలండి. ఆ భాగ్యం అనేటటువంటిది మనకి అదే కాకుండా ఈ భాగ్యస్థానంలో ఈ 2 గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వటం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే దీని ప్రభావం గురించి, ఎందుకంటే నిజానికి 9వ భావం అనేటువంటిది భావాద్భావం తీసుకున్నట్టయితే పంచమ స్థానానికి పంచమ స్థానం అవుతుంది. పిల్లల స్థానం మీద వాళ్ళ మీద కూడా కొంచెము దుష్ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. కాబట్టి పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే ఇక ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ మిథున రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. విన్నారు కదండి. ఇప్పుడు మీరు ఇందులో వీరికి అనుకూలమైనటువంటి గ్రహాలు మిథున రాశి వారికి శుక్రుడు ఒకటి అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నారు, కేతు అనుకూలంగా ఉన్నారు, అంతవరకే. కాబట్టి ఇక్కడ మీకు 3 గ్రహాలు అనుకూలుతున్నది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి బార్డర్లో
ఉన్నట్టుగా చెప్పుకోవాలి. అంచేత 3 గ్రహాలు అనుకూలత ఉంది, ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్నది కాబట్టి ఏ విషయాల్లో మనకి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నారో విన్నారు కదండి. ఒకవేళ జాగ్రత్త మళ్ళీ వినండి, మరేం పర్వాలేదు. అవి విని ఆ విషయాల్లో మీరు మీ వంతుగా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ భగవంతుని మీద భారం వేసి ఆ రోజు 2 నుంచి 5 నిమిషాల పాటు మీకు ఏది వస్తే అది భగవంతుడికి సంబంధించి, ఆ నవగ్రహాలకు సంబంధించి చాలామంది చాలా చెప్పారు. విష్ణు సహస్రనామం కొంతమంది చెప్పారు, ఈశ్వరాభిషేకం కొంతమంది చెప్పారు, బీజాక్షరాలు, గాయత్రి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. గాయత్రి అంటే నవగ్రహ గాయత్రి అని ఉందండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గాయత్రి మంత్రం చెప్పబడింది. వీటిలో ఏది చేసుకున్నప్పటికీ తప్పేమీ కాదు. అంచేత ఏదో ఒకటి చేసుకోండి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీకు అనుభవంలోకి వస్తుంది. 15 రోజులు చేసి చూడండి. మీకు అనుభవంలో ఎంత కష్టమైందని కూడా సునాయాసంగా మనం దాటగలుగుతాం. ఈ విషయం మీ అనుభవంలోకి వస్తుంది. శుభం భూయాత్.